బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే తనను తీవ్రంగా కలవరపెట్టే కొన్ని భయానక విషయాలు బయటపడ్డాయని తెలిపారు. ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వెంటనే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు ఈ విషయంలో చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంతో సంబంధం ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం నేరస్తులపై చర్యలు తీసుకునే అవకాశం చాలా తక్కువని ఆరోపించారు. ఒక లోక్సభ సభ్యుడిగా తనకు ప్రజలు బాధ్యతనిచ్చారని, కానీ తన ఫోన్ కాల్స్, బెడ్రూమ్స్, బాత్రూంలను అక్రమంగా నిఘాలో పెట్టడానికి కాదన్నారు. ఇవి కేవలం రాజకీయ కక్షతో చేసిన పనులు కాదని నేరపూరిత వేధింపులుగా అభివర్ణించారు. 2019 నుండి తనపై దాడులు చేస్తున్నారని, నిరంతరం వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ మొత్తం కుట్రకు మాజీ కేసీఆర్ కుటుంబమే కారణమన్న ఆయన, గత ప్రభుత్వం రాష్ట్ర యంత్రాంగాన్ని వ్యక్తిగత నిఘా సాధనంగా ఉపయోగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై లోక్సభ స్పీకర్ కేంద్ర హోంమంత్రికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఇది తనపై చేసిన దాడి మాత్రమే కాదని, ప్రజాస్వామ్యం, ప్రజా ప్రతినిధుల గౌరవంపై చేసిన దాడిగా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారించాలని, దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాయనున్నట్లు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు ధర్మపురి అరవింద్.